ఐ డోంట్ నో హౌ కరెక్ట్ ఇట్ ఈస్. ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, మా సొంత ఫ్యామిలీలోనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. దట్ గర్ల్, వి గాట్ మ్యారీడ్, దిస్ బాయ్ గాట్ మ్యారీడ్ టు దట్ గర్ల్. ఆ అమ్మాయి సంపాదిస్తుంది, ఈ అబ్బాయి సంపాదిస్తాడు. ఈ అబ్బాయి సంపాదించేదంతా కూడా రెంట్కు, ఫుడ్కు, దానికి దీనికి అన్నిటికీ ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి వీడు. 10 రూపాయలు ఇవే, 20 రూపాయలు ఇవే, బయటికి వెళ్ళొస్తానని అడుక్కోవాలి వీడు. ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని అంటే, అదంతా నాదే, ఇది నాదే అని చెప్తుంది. దీని మీద నీకు హక్కు లేదు అని చెప్తుంది. ఎందుకు అని అంటే, ఇది నేను సంపాదించాను అని అంటది. మరి అది నేను సంపాదించాను కదా, అది మన కోసం సంపాదించావు అని చెప్తుంది. సో ఈ డిఫరెన్స్ కొంచెం క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ విత్ దిస్. సో వీ నీడ్ టు అడ్రస్ దట్. బిబ్లికల్ ఐడియా ఆఫ్ ఫైనాన్సెస్ ఈజ్ నాట్ దాట్. పురుషుడు సంపాదించి పోషించాలి అని అంటే దాని అర్థం స్త్రీ సంపాదించి తన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలని కాదు. అది కాదు దాని అర్థం. పురుషుడు సంపాదించి పోషించాలి అని అంటే సంపాదించే వారికి పురుషత్వాన్ని దేవుని వాక్యం ఆపాదిస్తోంది. ప్రొవైడర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ masculine. So if a woman is providing, she is considered masculine in biblical point of view. And that is not bad, that is good. Both of you సంపాదించండి, both of you ఖర్చు పెట్టండి, both of you సేవ్ చేయండి, both of you ఇన్వెస్ట్ చేయండి, both of you give to the kingdom. అది bring your finances together and plan.